అంకమరావు గారు ఆ రోజు ఏదైతే వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ జరిగిందో మార్చి 15, 2019 ఆ రోజు ఎంత సెన్సేషన్ కింద మారిందో నిజంగా ఆ రోజు గుండెపోటు అని చెప్పి ఫస్ట్ 7 గంటల 12 నిమిషాలకి సాక్షిలో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ అది గుండెపోటు కాదు, అది గొడ్డలిపోటు అని చెప్పి సాయంత్రానికి చాలా స్పష్టంగా వివరంగా కళ్ళతో చూసినట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలా అయితే వివరించారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సేమ్ అదే విధంగా సెన్సేషన్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద దస్తగిరి మర్డర్ జరగడం, దాన్ని గంజాయి బ్యాచే చేసింది, ఇప్పుడు గంజాయికి సంబంధించినటువంటి ఒక వినియోగించే వాళ్ళు ఎక్కువయ్యారు అని చెప్పి మళ్ళీ ప్రభుత్వంపై నిందేయాలని చెప్పి చూడటం మనం చూసాం. కానీ ఈరోజు విచారణలో తేలింది ఏంటి అంటే సొంత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వల్లే జరిగిందని చెప్పి ఎలా చూడాలంటారు సార్ వీటన్నిటిని? మీరు మార్చి 15, 2019 వివేకానంద రెడ్డి గారు చెప్పారు. ముందుగా గుండెపోటు అన్నారు. ప్రపంచానికి తెలిసింది 7 గంటల 12 నిమిషాలకు మీరు అన్నట్టు సాక్షి దాంట్లో ప్రసారం అయింది. కానీ 4 గంటల 15 నిమిషాలకే జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందిందని చెప్పని మనకున్నటువంటి సమాచారం. అక్కడ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎవరైతే అజయ్ కల్లం రెడ్డి కావచ్చు, ఆ తర్వాత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కావచ్చు, వాళ్ళందరి సమక్షంలో వాళ్ళకి సమాచారం అందిందని చెప్పని ముందుగా వాళ్ళైతే నోరు జారారు. తర్వాత దాన్ని మార్చి చెప్పారు. అయినా 164 స్టేట్మెంట్నే పరిగణలో తీసుకుంటారు. అంటే ముందుగా వాళ్ళకి సమాచారం అందింది. అక్కడ అసలు ఎవరు అక్కడ జరిగినటువంటి పరిణామాలు చూసిన తర్వాత, ఆయన్ని దగ్గరగా పరిశీలించిన తర్వాత, ఆ రక్తపు మడుగులో ఆయన పడి ఉన్న తీరు చూసిన తర్వాత, ఆయన పడక గదిలో ఆ రక్తపు మరకలు చూసిన తర్వాత, అలాగే ఆయన బాత్రూంలో ఇవన్నీ చూసిన తర్వాత గుండెపోటు అని అలా చెప్పాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఎవరైనా భావిస్తారు అసలు? అది ఎక్కడన్నా ఎలా అయినా ఏదన్నా జరిగేటప్పుడు ఓ ప్రమాదం జరిగిందనుకోండి, గాయాలు కనబడకపోతేనో, రక్తపు మరకలు లేకుండా ఉంటేనో, దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేకపోతేనో మనం వేరే రకం భావిస్తాం సహజమైన ఏ విధంగా. రక్తపు మడుగులో ఆయన పడి ఉండి గాయాలు కనపడతా ఉంటే ఆ విధంగా మొత్తం ఇల్లు మొత్తం రక్తపు మరకలతోటి కనపడతా ఉంటే గుండెపోటు అని 2 లీటర్ల రక్తం సార్, 2 లీటర్ల అమ్మరి గుండెపోటు అని అసలు ఎలా చెప్పాలనిపించింది వాళ్ళకి? అంటే దీన్ని బట్టే ఆ రోజే అర్థం చేసుకున్నాం నిస్సందేహంగా ఇది ఇంటి వారి పని. ఎందుకంటే కడప జిల్లాలోనే అందుట్లో పులివెందుల వాళ్ళ ఊర్లో సొంత ఊర్లో ఆ బజారుకి వాళ్ళ అనుమతి లేకుండా ఒక్కళ్ళు కూడా అడుగు పెట్టలేరు. అట్లాంటిది రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, రాజారెడ్డి కొడుకు, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి ఆయన చంపే ధైర్యం బయట వాళ్ళు ఎవరు చేస్తారు? ఏం అవసరం? ఎవరికైనా ఇప్పుడు ప్రత్యర్థి ఎన్నికలు ఏమైనా నిలబడుతున్నాడు ఆయన? ఏం శ్రీనివాసరావు ఎవరికైనా ప్రత్యర్థి ఆయన కాదు కదా. మరి ఇది ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే అప్పుడే మనబొట్టి వాళ్ళందరికీ అనుమానం వచ్చింది. కానీ దాన్ని గుండెపోటుగా చిత్రీకరించింది వాళ్ళే. ఆ తర్వాత సునీత గారు వచ్చేసి పంచనామా కోరిన తర్వాత, పంచనామాలో విషయాలు బయటపడిన తర్వాత, హత్యగా నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు నారాసురరావు రక్త చరిత్ర అని చెప్పని సరికొత్తగా వాళ్ళు మొదలుపెట్టారు. మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి బాబాయ్ చూడడం వల్లనే కుట్లు కట్టి ఉండయి, బ్యాండేజ్ చేసి ఉంది, కానీ ఆయనకు గొడ్డలపూట్లు కనపడ్డాయి. 7 గొడ్డలపూట్లు ఆయనకే కనపడ్డాయి. ఎలా చెప్పగలిగాడు? డాక్టర్లు నిర్ధారించలేదు, అప్పటికి ఆయుధం ఏంటో తెలియదు, పోలీసులు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది? అది కూడా దగ్గరుండి చూసినట్టు, లేదంటే చంపిన వాడు చెప్పినట్టు చెప్పాడే తప్ప అతనికి ఎలా తెలిసింది? దాన్ని ఈ రోజు కూడా అతన్ని ప్రశ్నించకపోవటం మనకు చాలా ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ రోజు వరకు కూడా రామ్ సింగ్ గారి మీద ఎదురు కేసులు పెట్టడం, కూతురు అల్లుడు మీదే దాన్ని నెపవేయటం, వివేకానంద రెడ్డి గారికి 2వ భార్య ఉందని చెప్పటం, ఆస్తుల వివాదం అని చెప్పటం, దీన్ని చివరికి ఎలా తీసుకుని వచ్చారు? అట్లాగే ఆ రోజు ఏం చెప్పారు? దీనికి సంబంధించి సిబిఐ విచారణ కావాలంది వాళ్ళే. కోర్టుకెళ్ళి ఇది ఎక్కడా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ పార్టీ వాళ్ళు కావచ్చు మాట్లాడకూడదని చెప్పని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంది వాళ్ళే. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐని ఎందుకు కొనసాగించలేదు? సిబిఐ వాళ్ళకి ఎందుకు సహకరించలేదు? అవినాష్ రెడ్డి మీద అనుమానం వచ్చి కర్నూలులో అతను అదుపులో తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి సహకరించకుండా 3 రోజులు అక్కడ కూర్చోబెట్టి సిబిఐకి 3 రోజులు సిబిఐ చరిత్రలో మాయన మచ్చగా తీర్చిదిద్దింది ఎవరు? ఎవరిని రక్షించుకోవడం కోసం మీరు చేశారు ఇవన్నీ ప్రజలకు తెలుసు.
దీనితో పాటు ఈ మధ్య కొత్తగా వచ్చినాయి, పాతదే కొత్తదేం కాదు, ఈ మధ్య కొత్తగా వచ్చిన నినాదం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హత్య గురించి, హత్యనే భావిస్తున్నారు అందరూ. అతనే ప్రచారం చేశారు కదా అప్పుడు. రిలయన్స్ వాళ్ళ మీదకి ఎగదోలాడు కదా, వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్ళేసి తగలబెట్టారు, దోచుకెళ్ళారు కదా. మరి దానికి సంబంధించి ఆ సమయంలో నువ్వు ఎక్కడున్నావు, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు పౌరాల గుట్టకి, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పిన వాళ్ళ శ్రేణులు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాయి కదా, వైరల్ అవుతానే ఉన్నాయి కదా. ఇవన్నీ మీరు గమనిస్తే, అలాగే పరిటాల రవి హత్యకు సంబంధించి సాక్షులు ఏ విధంగా చనిపోయారు, అలాగే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి సాక్షులు ఏ విధంగా చనిపోతున్నారు, ఇవన్నీ పరిగణలో తీసుకొని ఒకసారి ఆలోచించుకుంటే వాస్తవాలేంటో ప్రజలు గమనించారు. కాబట్టి ఇదే ప్రాంత కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు 4 జిల్లాలు రాయలసీమగా మనం ఏదైతే భావిస్తామో, పక్కన ఉన్నటువంటి నెల్లూరు 10 స్థానాలు కలుపుకొని 62 స్థానాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి 3 స్థానాలు ఇచ్చారు ప్రజలు. నమ్మారు వాళ్ళు చేసిన ప్రచారాన్ని. అదే ప్రాంత ప్రజలు, ఇదే 62 నియోజకవర్గాల ప్రజలు తిరిగి నీకు 2024 ఎన్నికల్లో నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ ఒక్కోడొక్కడు బయటకు వచ్చినాయి కాబట్టి నీకు 7 స్థానాలకు పరిమితం చేసి 55 స్థానాలు ఈ కూటమికి ఇచ్చారు. తిరిగి మళ్ళీ ఈరోజు పెద్ద దస్తగిరిని చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి డిప్యూటీ మేయర్ ఇంట్లో ఎందుకున్నారు, డిప్యూటీ మేయర్ ఈరోజు పరారీలో ఎందుకున్నాడు, నీ మేనమామ భార్య, నీ మేనమామ కొడుకు పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తి పత్రాలు పెద్ద దస్తగిరి ఇంట్లో ఎందుకున్నాయి. 100 కోట్లు విలువ చేసే ప్రభుత్వ లెక్కల ప్రకారమే, ప్రభుత్వ ధరల ప్రకారమే 100 కోట్ల రూపాయల పైనుండే ఆస్తులు ఈరోజు ఉన్నట్టు ఆ పత్రాల ద్వారా ఎలా నిర్ధారణకు వచ్చారు, ఇవన్నీ అతను ఎలా సంపాదించగలిగాడు, ఎవరి అండదండలతోటి చేయగలిగాడు, నీ మేనమామ భార్య, నీ మేనమామ కొడుకు పేరు మీద ఎందుకు కనపడతా ఉన్నాయి, పూర్తయిన ఇల్లు ఇంకా గృహప్రవేశం జరగలేదని చెప్పి కూడా చెబుతా ఉన్నారు కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కోడొక్కోటి బయటకు వస్తూ ఉంటే గతంలో వాళ్ళ చరిత్ర అంతా చూసుకున్న తర్వాత ఏం జరిగిందనేది ప్రజలకైతే స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఇందుట్లో స్వయాన ఆయన మేనమామ సంబంధించినటువంటి వ్యవహారం కూడా బయటకు వచ్చింది కాబట్టి హుటాహుటిన అసలు గంజాయి బ్యాచ్ అని ఎందుకు అన్నారు, అదే సాక్షి దినపత్రికలో. ఈరోజు ఇన్ని వివరాలు బయటకు వచ్చిన తర్వాత అదే పత్రికలో దీని గురించి ఎందుకు ఎక్కడా లేదు. దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా ఎవరి ప్రమేయం ఉంది ఏంటి అనేది, ఎవరు నేర చరిత్ర ఎలాంటిది, ఎవరు రాయలసీమలో ప్రశాంతంగా గొడవలు లేకుండా, ముఠాలు లేకుండా, ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని ఏ ప్రభుత్వం ప్రయత్నించింది. ఇవన్నీ కూడా అర్థమైపోతా ఉంది కదా ప్రజలకి. ఇంకా ఏదో అక్కడ సాధిద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చూస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా అయితే జనాలను భయపెట్టి మళ్ళీ ముందుకెళ్లాలనుకుంటున్నారో, ఈ ఆస్తుల గొడవలో ఒకళ్ళొకళ్ళు ఏ విధంగా చంపుకుంటున్నారో ఇవన్నీ స్పష్టంగా మనకు అర్థమైపోయిన తర్వాత ఆ నేర చరిత్ర గురించి, వాళ్ళ చరిత్ర గురించి ప్రజలకి విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మనకైతే ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఏం జరిగిందనేది ఇప్పుడు అక్కడ ఒకనాడు మీరు శ్రీనివాస్ గారి బాగా తెలుసు, మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, ఉమేష్ చంద్ర గారు అని చెప్పని ఎస్పీగా పనిచేశారు అక్కడ, చదలవాడ ఉమేష్ చంద్ర గారు అని చెప్పని. ఆయన ఎస్పీగా పనిచేసిన సమయంలో కడప ఎంత ప్రశాంతంగా ఉంది. ఇలా తాత రాజారెడ్డి ఆయన రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయన ఆ జిల్లాని ఆ ఊరిని వదిలిపెట్టి బెంగళూరుకే పరిమితం అయిపోయాడు. ఆయనకి ఏమాత్రం తీసుకునే అధికారం వచ్చాడు ఈరోజు అక్కడ కోయ ప్రవీణ్ అనే అతను. కాబట్టి అన్ని విషయాలు శ్రీనివాస్ గారు నాకు తెలిసినంత వరకు వీలైనంత తొందరగా, ఇప్పుడే దాన్ని సహకరించిన కొంతమంది అధికారులను కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది, వీలైన తొందరగా ఈ విషయాలన్నీ కూడా కోయ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో త్వరలోనే అన్ని బయటకు వస్తాయి. వాళ్ళందరికీ జైలు శిక్ష తప్పదని అయితే నేను భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.